అందరు ఎట్లున్నారులా అంత మంచిగా కదా. గియ్యాల మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు మంచి పట్టుకొచ్చిన. ఇక డబ్బును ఎప్పుకుందామా? చలో పాని మరి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయిపా ఇంకేమున్నది, రైతు భరోసా రామ్ రామ్, దళిత బంధు జై భీమ్. మన రేవంత్ సారు చెప్పకుండా చెప్పిన ముచ్చట ఇది. మన కేసీఆర్ సారు ఓట్లకు ముందు షిల్కకు చెప్పినట్టు చెప్పిండు. చెయ్యి పార్టీని గెలిపిస్తే ఈ స్కీములే ఉండయి, ఇయనే ఇయ్యరు, ఏదో ఒక వంక పెడతారు అని అన్నడా అనలేదా? అగో అన్నట్టుగానే రేవంత్ సార్ వారు నిండు అసెంబ్లీలా కొత్త వంకలు స్టార్ట్ చేసిండట. ఏది ఓ పారి మనం కూడా ఇందాం రారీ. ఖతం, రైతు బంధుకు టాటా, భరోసా బై బై అయిపోయినట్టేనా? ఇక గట్లనే గుర్తుంది మరి రేవంత్ సార్ వారి ముచ్చట్లు వింటుంటే. అసెంబ్లీలా ఏమన్నాడో ఇనురి జరా. 10 ఏళ్ల బొచ్చడు తప్పులు పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళా అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళా బ్యాంకుల పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు మేము పేద రైతులకు ఈ రోజు రైతు భరోసానో, లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో, ఇంకొకరికో, లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టల్ల బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవ్వలేకపోతున్నాం? ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటోని అధ్యక్ష. నేను పైసలు లేవు, ఇక ఇచ్చుడు లేదు అన్నట్టే కదా. మరి ఓట్లకు ఇదే రైతు బంధు మీద సార్ ఏమన్నాడు ఒక్కసారి అది కూడా వినాలే. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? మరి ఈడ దివానగాళ్ళు ఎవలన్నట్టు, ధమాక్ లేందే ఎవరికన్నట్టు? ఏడాదైంది రైతు బంధు ముచ్చట్నే లేదు. మరి సారు సిద్ధాంతం ప్రకారం రేవంత్ సార్ను దివానగాళ్ళు అని పిలుచుకోవచ్చా మరి? లేకుంటే ఏందోలా మరి? అప్పులైనాయి, అప్పులు ఎక్కువైనాయి, అందుకే ఏం చేయలేకపోతున్నా అని ఇప్పుడు రాగం తీసుడేంది? మరి తెలివి ఓట్లకు ముందు ఏమాయే? బరాబర్ ఇస్తాం, అన్నిస్తామని ఎందుకు మత్పరిచ్చిండు? అధికారం వచ్చినాక ఎందుకు మాయ చేసుడు? రైతు గొంతును తడిగుడ్డతోని కోసినట్టేనా కాదా? అసలు ఈ అప్పుల కథ ఏంది, ఆమ్దాని ఏంది, ప్రభుత్వం చెప్తున్న తప్పులు లెక్కలేంది, అబద్ధాలేందో అసెంబ్లీల హరీష్ అన్ననే లెక్కపత్రంతో సహా షిల్కకు చెప్పినట్టు అంత వివరంగా చెప్పిండు. అయినా రేవంత్ సారుది మళ్ళాదే పాట. ఏమాయ సారు రైతు బంధు అంటే పైసలేవు, ఇదెక్కడి మాట, ఇదెక్కడి పంచాది? ఇదొక మాటనేనా? తరికనేనా? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడి మల్లన్న లెక్క రైతులను ఇట్లా నమ్మించి ముంచుడేంది? అసలైతే మన కేసీఆర్ సారు ఏనాడో చెప్పిండు, చేయి పాటి మాటలింటే నిండా మునుగుడే, ఇచ్చిది లేదు సచ్చేది లేదు అని అనుభవంతోని ముందే 1కి 10 మట్ల చెప్పిండు. ఇప్పుడు సార్ అన్నదే నిజమైంది. మొన్నటిదాకనో రేపు మాప అనుకుంటున్నారు, ఇక ఇప్పుడేమో ఏమిచ్చితట్ట లేదు అని కొత్త పాట అందుకున్నారు. కొత్త పాట కూడా కాదు, అసలైతే అధికారంలోకి అచ్చుడచ్చుడుతోనే మెల్లమెల్లగా మన దిమాకులను మాయ చేద్దామని చూసిర్రు. లంకె బిందెలు ఉన్నాయనుకున్నా ఏం లేవు అనుకుంటా ఇక ఇప్పుడు పైసలు అసలే లేవు, ఏం చేయత్తలేదని చేతులు లాబట్టి నిజంగా 10 ఏండ్లు రాజు లెక్క బతికిన మన తెలంగాణ రైతు ఈ ఏడాది సంధి మాత్రం ఎట్లా ఆగమైండో మనం చూస్తూనే ఉన్నాం. ఓ దిక్కు రుణాలంతటా మాఫీగానే గాలే, వ్యవసాయం పన్నులు ఇడిచిపెట్టి బ్యాంకుల ఆఫీసర్ల చుట్టూ కాళ్ళకు బలపాలు కట్టుకొని ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇంకో దిక్కు రైతు బంధు మీద ఆశలు ఇడిచిపెట్టుకోరు అన్నట్టే వేస్తురు. గిట్లున్నది మరి మన రైతుల మీద సర్కారు వారి పాయిరం. 50 మందికి తెలియజేయనది ఏమనగా, ఇప్పుడు మన ముచ్చట్లకు చోరశిక మనులచ్చిర్రు. ఎరికే కదా దొంగలు. నిజంగా దొంగతనం చేసుడు కూడా ఒక కలనుల్లా. అది అందరితోనే కాని పని, కొందరికే సాధ్యమవుతుంది. దొంగతనం చేయాలంటే కూడా గుండెదైనం కావాలి. పగలు రాత్రి జాగారం చెయ్యాలి, నిద్రలేని రాత్రులు గడపాలి. ఒక పద్ధతి, ఒక ప్లానింగు, ఒక విజను ఇవన్నీ ఉంటేనే దొంగతనంలా సక్సెస్ అవుతారు. అసోంటి సక్సెస్ఫుల్ దొంగలే మన ధూమ్ ధామ్లకు వచ్చిర్రు. వాళ్ళని 4 జోకి వాళ్ళు చేసిన కథ ఏందో సార్ చూద్దాం రారే. పాపంకి ముసలవ్వ పింఛన్ పేరుతోని నిలువు దోపిడీ అయింది కాదు అంటే రేవంత్ సార్ దోపిడీ చేసిండని అంటలేను, దొంగలు చేసిరు. ఎట్లనో ఈ పెద్దవనే చెప్తుంది, జరిగినట్టు అయ్యురి. ఏమైందవ్వా? అమ్మ నన్ను ఏర్పాటు చేస్తున్నవారు అన్న, నేను ఎంఆర్వార్ను, నీకు పింఛన్ వస్తుంది, బ్యాంకులకు వచ్చినాయి, ఆ బ్యాంకులకు వెళ్ళి 4 లక్షల పైసలు వస్తే బగ్గ రోజులు నీకు రాక అని అన్నారు.
మరి అమ్మ గిలికిరా అని ఆయనతో నన్ను తోలుకుపోయింది గడ కూర్చున్న పెట్టి అమ్మ ఒక లచ్చ ఉన్నది లచ్చ అది చైను అది మరిచిందట ఆ పేరు ఈ పేరు ఈ కమ్మ ఇట్ట అక్కడ పెట్టి ఫోటో తీసి నేను ఫోటో తీసుకొని ఆ పైసలు నీకు ఇప్పిస్తానమ్మా ఏమనుకోకమ్మా అని ఆయనతో చైను తీసుకుని రొట్టెల పేరు కమ్మ తీసుకుని జాడలేడు పక్కన. అయ్యయ్యో ఎంత పెద్ద గోసచ్చే. జత్యాల జిల్లా కోరుట్లనొల్ల పాపం ఈమె బస్సు కోసం చూస్తాంటే ఒకడచ్చి నీకు పింఛనిప్పిత్తా అని పక్కకు పట్టుకపోయిండు. అరే నీ పెయ్యి మీద షైన్ ఉన్నది, కమ్మలు బుట్టాలున్నాయి, కమ్మలుంటే రేవంత్ సార్ పింఛని ఇయ్యడు, అవి దాచిపెట్టు అని చెప్పిండట. ఆమె నమ్మింది. షైన్లు కమ్మలు బుట్టాలు తీసి మన చేతిలో పెట్టిందట. వాడేమో నిన్ను ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్ను పట్టుక తాగని పోయి పత్తకు లేకుంటాయిండు. ఇంకేమత్తాడు చేతిలో నగలు పడ్డాక. పాపం ఈ ముసలవ్వ పానం ఎంత తండ్లాడుతుందో. పింఛన్ కోసం చూస్తే ఉన్న నగలు వాయే. కోరుట దొంగను కథ గట్లుంటే ఈ ఖమ్మం దొంగను కళాపోషణ చూడిగా మంచిగా కత్తులు కటాలు పట్టుకొని వచ్చిండు. తాళం వేసిన ఇంట్లోకి పోయిండు. లోపల బ్రేక్ డాన్స్ చేసి అందులో పైసలు నగలు ఎత్తుకపోయిండట. వాని కంతిరిమోకల చెప్పు. ఖమ్మం దొంగను చూయించినాక సత్తుపల్లి దొంగల గురించి చెప్పకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మరి వాళ్ళని ఎందుకు నారాజ్ చేసుడు కదా. మరి సత్తుపల్లి దొంగలు చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే ముత్యాలమ్మ దేవతనే నిలువు దోపిడీ చేసిరోళ్ళ పెనుబెల్లి ఊర్లో ఉన్న అమ్మవారి గుళ్ళకు వచ్చి హుండీలు వలగొట్టి ఉన్నాయి లేని ఆన్ని ఉడుచుకపోయారు. ఈ దొంగల కగ్గి వెట్ట కొంచెమన్నా భయం భక్తి అన్నదే లేకుండా అవుతుంది వీళ్ళకు. గిట్లా ఒగల్ని మించొగలు పోటీలు పడుకుంటా మరీ దూసుకపోతుర్రోళ్ళ దొంగలు. కొంపదీసి దొంగల పోటీలు గిట్లు ఉన్నాయా ఏంది మన కాడ? వరుస దొంగతనాలు జరుగుతుంటే గిట్లనే అనిపిస్తుంది నాకైతే. ఏ మాట కామాటేనొల్లా లచ్చలు లచ్చలు జీతం ఇచ్చే ప్రైవేటు కొలువు కంటే కూడా చిన్న జీతం ఉన్న సర్కారు కొలువుకే ఎక్కువ విలువ. అసలు ఎందుకు గంతగనం విలువబ్బా అని నాకు అర్థమే కాకపోయేది. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అస్సలు నన్ను అడిగితే గవర్నమెంట్ నౌకర్లు చేసేటోళ్ళంటేనే లంచాలు మింగే మహారాజులని పేరు పోయింది. అందరని కాదు, కొందరు మంచోళ్ళు ఉన్నారు, ఇంకా కొందరు మాత్రం లంచం పేరుతోని మందిని పీక్క తినేటోళ్ళు కూడా ఉన్నారు. అగో గట్లన్నట్టు గాలెవరో చూద్దాం పారి. ఓర్ని కథ సల్లగుండా బిస్కెట్లు మంచిగా వరిసిరు కదా. ఉప్పు బిస్కెట్లు చక్కెర బిస్కెట్లు కాదు, వెండి బిస్కెట్లు. ఇదంతా వెండే, అక్షరాల 40 కిలోలు. ఈ కుప్పంతా బంగారం దుక్కున పైన ఇంట్లో కావచ్చని అస్సలు అనుకోకురి. ఒక కానిస్టేబుల్ ఇంట్లో దొరికినాయి. ఆ కానిస్టేబుల్ సారు వారు లంచగొండి మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ఉంటాడు. రవాణా శాఖల కానిస్టేబుల్ కొలువు ఎత్తాడు. కానిస్టేబుల్కు ఎంత జీతం ఉంటుందో కానీ సారు బయట మాత్రం వారి పర్ఫార్మెన్స్ జర అలాగున్నది. ఏ పర్ఫార్మెన్స్ చేసినా ఓవర్ చేయొద్దు కదా, అసలుకే ఎసరత్తది. గట్లనే అయింది. ఏసీ బోర్లకు అనుమానం కొట్టి ఇంటిని చెకింగ్ చేసిరు. ఇంకేముంది, ఓ దిక్కు నోట్ల కట్టలు, ఇంకో దిక్కు ఎండి బిళ్ళలు, వీటిని లెక్క పెట్టేదందుకు ఆఫీసర్లకే ఆస్టకు వచ్చిందట. చేతులు గుంజంగా లెక్క పెట్టి వజన్ తీస్తే 40 కిలోలని తేలింది. ఇక పైసలు కూడా కోట్లు మురుగబెట్టిండి ఇంట్లో. 40 కిలోల వెండి కోట్ల రూపాయలు దాచుకున్నాడంటే ఆ కానిస్టేబుల్ డ్యూటీ చేసే తరికను మొక్కాల్సిందే పో. కాదు, ఒక్క కానిస్టేబుల్ కానీ 40 కిలో వెండి వెళ్ళిందంటే మరి ఈయన మీద ఉన్న ఆఫీసర్ల ఇళ్ళల్లో ఇంకే పాటు ఉంటుందో, ఇంకెన్ని కోట్లు బయట పడతాయో ఏందో ఏమో. అసలు ఈ సర్కారు కోలువ అంటేనే లంచాల కోలువ అన్నట్టు ఎత్తాండ్లు గిసొంటోళ్ళు. అటెండర్ కాడికి వెళ్ళి పెద్ద ఆఫీసర్ దాకా మంది కొంపలు ముంచి కోట్లు గిట్లా ఎనికేసుకుంటారు. అందుకే కావచ్చు సర్కారు కోలువ మీద ఒక్కొక్కలకు గంతగానో పానం గుంజేది. ఇప్పుడేందంటే అదృష్టవంతులు యమదూతకు మస్కా కొట్టిన మస్కారా ఇల్లు. ఇగో ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారో అలా అంటే జరంతలా స్వర్గలోకమో యమలోకం దర్వాజాలు దాకా పోయి మళ్ళా మర్రచ్చినోళ్ళు అన్నట్టు. మరి ఆ లెవెలు ఎట్లెట్లా మర్రచ్చిరో అరుసుకుందాం రారే. చుకుచుకు బండి పోతాంది, పక్కకు జరుగుర్రి. జరగాలే కదా మరి, జరగలే. బండత్త అంటేనే పట్టాల మీద పడ్డాడు. మీదికెళ్ళి బండి పోయింది. అప్పుడేమైతుంది, మనిషే లేకుంటే అవుతాడు. కానీ అప్పుడప్పుడు అదృష్టం కూడా దరిద్రం పట్టినట్టు పడుతుంది. గట్లనే అయింది కాదు. మీదికెళ్ళి రైలు బండి పోయినా కానీ అగో గిట్ల లేచి నిల్చున్నాడు.
వారెవ్వా నిజంగా చూడంటే చూడే పోర్రి నెత్తి మీద ఏ పాట చూడున్నదో చూసుకుంటుండా ఏంది ఇంకోసారి జన్మల రైల్ స్టేషన్కే రాడు కావచ్చు. సరే ఇప్పుడు ఇక ఇంకో జాగకు పోదాం. ఈడ కూడా కొందరికి బాగా సుడున్నట్టున్నది. ఫస్ట్ అయితే ఇది చూడురి. ఓర్ నాయనో అసలు ఈ కారు కథ చూస్తుంటేనే గజ్జమన్నది కదా. ఒకటి కాదు రెండు కాదు 6-7 పల్టీలు కొట్టింది. తుక్కు తుక్కు అయింది కారు కూడా. ఇక ఇండ్లున్నోళ్ళ పని గోవిందా అని కూడా అనుకుంటాం కానీ ఎవ్వరికేం కాలే. కారుకి ఇట్లా జంపింగ్లు చేసి బోల్తా పడ్డా గాని అండ్లున్నోళ్ళు బతికి బయట పడ్డారు. ఆగ చూడు ఏం కానట్టు ఎట్లా నిలబడ్డాడో గీనే. ఇంకీళ్ళు బయటకు వచ్చి పక్కపొంటి హోటల్ ఉంటే జరంత షాయి పోయి అని అడిగి మరి తాగిరు. వీళ్లకు భూమి మీద షాయి బాకి ఉన్నదన్నట్టు కదా. నిజంగా నక్కజిత్తల వేషాలు మనుషులు నక్కలే చేస్తాయి అనుకున్నా. కడమ జీవాలు కూడా బాగానే నేర్చుకున్నాయోళ్ళ. తప్పు వాళ్ళే చేస్తారు, మళ్ళా ఉల్టా ఎదురుంగున్నోళ్ళ మీదనే తప్పు నెడతారు. చూస్తూనే మాటలతో మస్కా కొట్టి మోసం చెయ్యనే చేస్తారు. అరే కండ్ల ముందు నిజం కనబడ్డా అది నిజం కాదు, నేను చెప్పేదే నిజం నిజమని ఒర్రుకుంటా గిర్రుకుంటా లాస్ట్కు వాళ్ళు అనుకున్నదే నెగ్గించుకుంటారు. సరే ఈ సోది రామాయణం ఎందుకు చెప్తున్నా అంటే, అవును ఎందుకు చెప్తున్నా అబ్బా, యాదకొచ్చింది. ఈడ చెప్పా టీవీ వెనకకు పోయి చెప్తా చూడరు మరి మీరు. గిదేనో లాగా జిత్తుల మారి నక్క, స్వారీ నక్క కాదు ఉడతా చూడు ఇది ఎంత పని చేస్తుందో. మంచిగా షీపురు కట్టను కింద పడేస్తుంది. ఇక దీని ఓనర్ కొడతాడు అనుకున్నదో ఏమనుకున్నదో ఉల్టా షీపురు కట్టనే మీద పడ్డట్టు యాక్టింగ్ చేసింది. బిడ్డ చూసినవా ఈ ఉడత తెలివి. దొంగ అన్నట్టు లేదా, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసి ఇంకా దిగుమల సానుభూతి కావాలట. సానుభూతి మనుషులే అనుకున్న మనుషులను చూసి ఆఖరికి ఉడతలు కూడా గిట్ల మస్కా కొట్టే గుణాలు నేర్చుకుంటున్నాయి. ఇప్పో మన అల్లు అర్జున్ గురించి మన రేవంత్ సార్ వారు నిండు అసెంబ్లీలా మస్తు మాటలు అన్నాడు కదా. అసలు అల్లు అర్జున్ కు మానవత్వం లేదు, షో చేసిండు, మనిషి చచ్చిపోయినా సినిమా చూసిండు, ఓదార్చలేదు, పరామర్శించలేదు, ఆయనకు మనిషి పానం విలువ తెలియదు అని అసెంబ్లీలా సినిమా ముచ్చట్లు బాగానే చెప్పిండు. ఈనేటోళ్ళు ఉన్నారు కదా అని చెప్పుకుంటా పోతే ఎట్లా అన్నట్టు. అందుకే ఇక పుష్పరాజు రంగంలోకి దిగిండు. అసలు కథ ఏంది, కార్ఖానేంది, ఈ బదనాం చేసుడేంది అవన్నీ చెప్పుకొచ్చిండు. ఒక పారి ఇన్నూరు మీరు కూడా ఏమంటుంటో. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు. నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్ I'm having a few hourly updates about what's happening with the kid. అబ్బాయి సీతేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. ఇట్స్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం.
ఇట్స్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా? ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటిని వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. నో రోడ్ షో, ఇట్ ఈస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాకు ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. గివ్వుల్లా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మస్తున్నాయి కదా, మంచి చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే మల్లోపారి.